ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో భారీ హంగామా సృష్టిస్తోంది. అభిమానుల కోలాహలంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనబడుతోంది. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వస్తున్న మరో మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ మార్క్ డైలాగ్స్, మ్యానరిజమ్స్, హరీష్ శంకర్ మార్క్ టేకింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. యాక్షనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పక్కా సాటిస్ఫై అవుతారు. సినిమా మాత్రం ఫైట్లు ఇరగదీశారు. లాస్ట్ కామెడీ ఉంది. వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్. సినిమా పరంగా అయితే చాలా బాగుందన్న. సినిమా ఏ విషయంలో కాంప్రమైజ్ లేదు. ఓజీకి ఓజీయే, ఉస్తాద్ భగత్ సింగ్. సినిమా మాత్రం ప్రతి సీను కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళు ఎగరేసుకుని బయటకు వస్తారు. నిలబట్టుకుంటే సినిమా జెన్యూన్ చెప్పానా. ఒకప్పుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ అనేవాడు, ఇప్పుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చెప్పుకున్న రోజులు వచ్చాయి. సినిమా అనేది 2:30 గంటల సినిమా. ఒక్క ఫ్యాన్స్ అందరూ సీట్లో కూడా లేరు. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా అప్పుడు హరీష్ శంకర్ చెప్పుకునేవారు, కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సినిమా హరీష్ శంకర్ మావాడు అని చెప్పుకునేవాడు. హరీష్ శంకర్ కంబ్యాక్ వచ్చేసింది. సూపర్ ఉంది సినిమా. ఈ సినిమాని ఎవరన్నా కాదంటే తాడు చేస్తా. సూపర్ ఉంది సినిమా.